ఎరా తన్ని గట్టిగా వాటేసుకుని సూటిగా పెదాలపైన ముద్దు పెట్టావా? పెదాలపైనంటే కరెక్ట్గా పెదాలపైనేనా? అవునరా, కరెక్ట్గా పెదాలపైనే. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? సరే, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఎరా, ఇంతసేపు నా కథ అంతా విని ఏం చేయబోతున్నావు అని నన్నే అడుగుతున్నావు? అది కాదురా, ఆ ఏరియా అమ్మాయి అంటున్నావు కదా, అక్కడేరా కొంచెం భయంగా ఉంది. ఏవైనా జరగచ్చు. ఏమైనా అంటే? ఒంటరిగా పని కోసం వచ్చిన అమ్మాయిని బలవంతంగా రేప్ చేయడానికి ప్రయత్నించామని నీ మీద రేప్ కేసు కూడా పెట్టచ్చు. తులసి, నిన్న నేను చాలా తప్పుగా బిహేవ్ చేశాను. సారీ, ఐఎమ్ సో సారీ. ఏం టిఫిన్ చేయమంటావు? ఏం టిఫిన్ చేయమంటావు? ఇడ్లీ. ఏంటో చెప్పొచ్చుగా, టూ మచ్గా బిల్డప్ ఇస్తావు ఎందుకు? ఉండు చెప్తాను. కళ్ళు మూయి. ఎందుకు? కళ్ళు మూయి. అయ్యో నీ కళ్ళురా. మూసుకున్నా. ఇప్పుడు ఆను. ఏం చేస్తావేంటి? అయ్యో
మోహన్ చూడు. అను. సరే ఏంటిది? ఇదేంటో చెప్పు చూద్దాం. ఏంటి? నేతి బూరెలు మా ఇంట్లో చేసినవి. ఎవరు చేశారు? మా ఇంట్లో నేను కాకుండా ఇంకెవరు చేస్తారు? నేనే చేశాను. బాగుందా? అచ్చం నీలాగే ఉంది. ఛీ! పెళ్ళైన తర్వాత చూడు, నీ ఒంట్లో ఒక్క ఎముక కూడా కనబడదు. ఎముక కనపడతాయా? గుచ్చుకుంటుందనా? ఛీ! ఎవరు? ఏమో. ఎవరు? కౌశిక్, ఏం చేస్తున్నావు? కాసేపు ఈ రూమ్ లోనే ఉండు. వాడితో చెప్పావు కదా. నేను చెప్పింది చెయ్యి. కావర్నే వచ్చుంటాడు రాస్కెల్. మనం ఏం చేస్తుంటారో చూద్దామని. రారా. లోపల ఏం చేస్తున్నావురా? బాత్రూమ్ కిచెన్లో ఫ్రిడ్జ్లో వాటర్ పడుతున్నా. ఏ అమ్మాయి రాలేదా? ఏ అమ్మాయి? అదేరా, నీ బాల్య స్నేహితురాలు. ఓ తను వచ్చి వెళ్ళిపోయింది. ఏదో పని ఉందంట. అది సరే. అవును, నువ్వేంటి ఇంత సడన్గా? ఏ రాకూడదా? కాదు, నువ్వు 10 వరకు పడుకుంటావు కదా, అందుకే అడిగా. ఈ రోజు ఎందుకో నిద్ర పట్టలేదు మామ. 6 గంటలకే మెలకు వస్తుంది. సరే, తాగడానికి నీళ్ళు తీసురా. వచ్చే దారిలో దమ్ము కొట్టొచ్చానరా, కంఠం మండుతోంది. తులసి, వెళ్ళిపోయాడా? ఏం మాట్లాడుకో, సైలెంట్ గా ఉండు. వాడు అక్కడే కూర్చున్నాడు. అయ్యో! సారీ, మీరు లోపల ఉన్నారని చూసుకోలేదు. అవునండి, ఈ ఆదివారం వచ్చేస్తారు. చెప్తానండి, చెప్తాను. అవును, వచ్చేస్తారు. చెప్తాను. Whew.